హాయ్ అండి. మనకి ఫ్రూట్స్‌లో రారాజు మామిడి పండైతే, మరి కూరల్లో రారాజు వంకాయే కదా! ఆహా! ఆ వంకాయలో ఏముందో కానీ, ఎలా వండినా సరే దాని రుచే వేరు. ఏమంటారు? నేను పావు కేజీ వంకాయలను తీసుకొని, ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని, కాస్తంత ఉప్పు వేసుకొని, ఈ వంకాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయలు నలుపెక్కకుండా ఉంటాయి. నేను చేసిన ఈ రెసిపీ మొత్తం చూసి కరెక్ట్‌గా చేశానో లేదో, ఏమైనా మిస్టేక్ చేశానో తప్పకుండా కామెంట్ చేయండి. మసాలా కోసము బాండీ పెట్టుకొని పల్లీలు, ధనియాలు, కొబ్బరి, నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అవి మాడకుండా ఫ్రై చేసుకున్నాను. ఈ గుత్తి వంకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. నేను చేసిన ఈ వంకాయని మాత్రం మా వాళ్ళు ఒక్క దెబ్బకే లేపేశారంటే నమ్ముతారా? మా ఇంట్లో వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చింది. ఈ మసాలాలన్నీ ఒక ప్లేట్‌లో పోసుకొని చల్లారనిచ్చా. అవి చల్లారేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి అందులో కొంచెం కారము, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టా. మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత వంకాయల్లో ఈ మసాలా అంతా నిండుగా పెట్టుకోవాలి. ఈ కర్రీ చేయడానికి కాస్త టైం పట్టినా అది తిన్న తర్వాత మన ఇంట్లో వాళ్ళు బావుందని చెప్తే చాలు. ఆ ఆనందమే వేరు కదా! ఇలా అన్ని వంకాయల్లో మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నా. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నా. కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశా. అది కాస్త ఫ్రై అయిన తర్వాత మసాలా పట్టించిన వంకాయలని ఇలా బాండీలో ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించా. 10 నిమిషాల్లో అవి కాస్త ఉడికిన తర్వాత వంకాయల్ని గరిటె పెట్టి అటు ఇటు గట్టిగా తిప్పకుండా చాలా సున్నితంగా అన్నిటిని ఇలా అటు ఇటు తిప్పుకోవాలి. వంకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మరో 5 నిమిషాల తర్వాత మిగిలిన మసాలా అంతా వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే చివరిగా గరం మసాలా 1 స్పూన్ వరకు వేశా. మీరు కావాలనుకుంటే మసాలా వద్దు అనుకుంటే మాత్రం తాలింపులో స్పైసెస్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ గరం మసాలా వేసి కలిపి, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కర్రీ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా! మీ బంగారు చేతులతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.